హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఫ్రీద్ ఇన్ఫోటెక్. మన ఛానల్ అయితే విండోస్ సర్వర్ 2019 యొక్క ప్లేలిస్ట్ అయితే మనం స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్. సో ఇదైతే బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు అయితే ఉంటుంది. సో మీకైతే వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ అయితే నేనైతే విండోస్ సర్వర్ 2019 అయితే గైడ్ చేస్తాను. సో మన ఛానల్ ఎవరైనా కొత్తగా వస్తుంటే సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఓకేనా. సో మన వీడియోని అయితే మొదలు పెట్టేద్దాం ఒక చిన్న ఇంట్రో ద్వారా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే VMware వర్క్ స్టేషన్ ప్రోని అయితే ఓపెన్ చేసుకోవాలి. సో దీంట్లో మనం విండోస్ సర్వర్ 2019 అండ్ విండోస్ 10 ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలని అయితే ప్రీవియస్ వీడియోస్ చేశాను. డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను. సో మీరు ఆ వీడియోస్ చూసి అయితే మీరు ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. సో మనమైతే విండోస్ సర్వర్ 2019 అయితే ఓపెన్ చేసుకుందాం. సో దీన్ని అయితే బిగ్ స్క్రీన్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే కంట్రోల్ ప్లస్ ఆల్ ప్లస్ ఇన్సర్ట్. సో min@123. సో పాస్వర్డ్ అయితే ఇచ్చేసాము, ఓపెన్ అయితే అయిపోయింది. సో విండోస్ సర్వర్లోకి లాగిన్ అవ్వగానే సో ఆటోమేటిక్గా సర్వర్ మేనేజర్ అయితే ఓపెన్ అయిపోతుంది. సో ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోస్లో అండ్ లైవ్ సెషన్స్లో అయితే మీకు ఆల్రెడీ చెప్పాను. సో ఒకసారి అయితే దీని యొక్క సెట్టింగ్స్ అయితే చేంజ్ చేసుకుందాం. అంటే డిస్ప్లే యొక్క ఓకే, 1 సెకండ్, సిస్టమ్ అండ్ ఇక్కడ మనం రెజల్యూషన్లు 1409 కీప్ చేంజెస్. ఓకే, సో ఇదైతే స్టార్టింగ్ నుంచి ఫ్రెండ్స్. సో వీడియోని ఎవరు కూడా మిస్ అయితే అవ్వకండి. సో కాన్ఫిగర్ దిస్ లోకల్ సర్వర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సిన థింగ్ ఏంటంటే సో కంప్యూటర్ నేమ్ అయితే చేంజ్ చేయాలి. సో ఇక్కడ నేనైతే చేంజ్లోకి వెళ్ళి అయితే కంప్యూటర్ నేమ్ అయితే చేంజ్ చేస్తాను. సో ఇక్కడ నేను కంప్యూటర్ నేమ్ అయితే PC అని అయితే మాత్రమే ఇస్తాను, ఓకేనా. లేకపోతే ఇక్కడ మనం మెయిన్ PC మెయిన్ PC. ఓకే, ప్రాబ్లమ్స్. ఓకే ఫైన్. ఓకే PC ఓకే. సో ఇక్కడ రీస్టార్ట్ అయితే అడుగుతుంది. సో రీస్టార్ట్ అయితే మనం ఆఫ్టర్ ఇంకా చేంజ్ చేసిన తర్వాత చేద్దాం. సో ఇక్కడ విండోస్ డిఫెండర్ ఫైర్ వాల్ని అయితే మనం ఆఫ్ చేయాలి. సో ఇది ఓకే. దీని తర్వాత ఇక్కడ ప్రైవేట్ నెట్వర్క్ ఫైర్ వాల్, సో దీన్ని కూడా ఆఫ్ చేయాలి. సో తర్వాత డొమైన్ నెట్వర్క్ ఫైర్ వాల్, సో దీన్ని కూడా అయితే మనం ఆఫ్ చేయాలి ఫ్రెండ్స్. సో ఆఫ్ చేసిన తర్వాత కింద రిమోట్ డెస్క్టాప్ అనేది డిజేబుల్లో ఉంది. సో దీన్ని అయితే ఎనేబుల్ చేసుకోవాలి, ఓకే. అండ్ అప్లై ఓకే. ఆ తర్వాత ఇక్కడ మనం అయితే IP అడ్రస్ని అయితే ఇవ్వాలి ఫ్రెండ్స్. సో ఒక్కసారి అయితే ఇక్కడ చెక్ చేసుకుందాం మనం దేంట్లో ఉన్నామనేసి. సో ఇక్కడైతే చూడొచ్చు ల్యాన్ సెగ్మెంట్ అనేది నవ్ అని అయితే ఉంది. సో నేను దీన్ని ఇక్కడ ఇంకొక ల్యాన్ సెగ్మెంట్ అయితే యాడ్ చేసుకుంటాను. ఇక్కడైతే మనమైతే ఇద్దాం విన్సర్వ్ 19. ఇదైతే మన ల్యాన్ సెగ్మెంట్ నేమ్. సో దీన్ని అయితే ఓకే చేస్తాను. సో తర్వాత దీన్ని సెలెక్ట్ చేసుకుని ఓకే. సో ఇప్పుడు మనమైతే దీంట్లోకి వెళ్ళి సో ఇక్కడైతే IP అడ్రస్ అయితే మాన్యువల్గా ఇవ్వాలి ఫ్రెండ్స్. సో నేనైతే ఇక్కడ క్లాస్ C IP అడ్రస్ని అయితే తీసుకుంటాను, 192.168.1.2 అండ్ సబ్నెట్ ఆటోమేటిక్గా అయితే వచ్చేస్తుంది. సో డిఫాల్ట్ గేట్వే 192.168.1.1. ఫ్రెండ్స్ ఇక్కడ ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో ఇక్కడ మనం DNS ఇచ్చినా ఇవ్వకపోయినా సో లోకల్ IP అనేది డిఫాల్ట్గా సో DNS లాగా అయితే వర్క్ చేస్తుంది. బట్ మనం అయితే ఇక్కడ ఇచ్చేద్దాం. సో 2 అండ్ ఓకే అండ్ ఓకే. సో ఇక్కడైతే మనకు ఐడెంటిఫైయింగ్ అని అయితే వచ్చింది. సో ఆ తర్వాత ఇక్కడ రియల్ టైం ప్రొటెక్షన్ అనేది ఆన్లో ఉంది. సో దీన్ని కూడా ఆఫ్ చేసుకోవాలి, ఓకే.
ఆ తర్వాత ఇక్కడైతే చూడొచ్చు ఫ్రెండ్స్, ఐఈ ఎన్హాన్స్డ్ సెక్యూరిటీ కాన్ఫిగరేషన్ అని ఉంది కదా, ఇది ప్రస్తుతానికి అయితే ఆన్లోనే ఉంచండి. సో ఆ తర్వాత అయితే మనం ఆఫ్ చేద్దాం. సో బెటర్ నో ఇట్ సెల్ఫ్ ఆఫ్ చేద్దాం. సో ఇక్కడ ఆఫ్ అనేసి అయితే చేద్దాం. ఓకే, సో ఇది ఎందుకు ఆఫ్ చేసా అంటే, సో మనం ఇంటర్నెట్ కి కనెక్ట్ అయినప్పుడు సో ఇది మనకు బ్లాక్ అనేది చేస్తుంది ఫ్రెండ్స్, ఓకేనా. సో అందుకోసం అయితే మనం ఆఫ్ చేసాం. సో ఒక్కసారి అయితే ఇక్కడ రిఫ్రెష్ చేద్దాం. రిఫ్రెష్ చేసిన తర్వాత ఇక్కడైతే మనకి IPv6 అనేది ఎనేబుల్ లో ఉంది. సో దీన్ని అయితే మనం డిసేబుల్ చేయాలి. ప్రాపర్టీస్ లోకి వెళ్ళి సో ఇంటర్నెట్ ప్రోటోకాల్ వర్షన్ 6 అయితే డిసేబుల్ చేస్తాను. సో ఒక్కసారి సిస్టమ్ అయితే రీస్టార్ట్ చేసుకుందాం. సో ఇక్కడైతే రీస్టార్ట్ ఎందుకు చేస్తున్నామని అయితే అడుగుతుంది. సో అదర్ అండ్ ప్లానెడ్ కంటిన్యూ. ఓకే, మనకైతే రీస్టార్ట్ అయితే ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్, మన ఛానల్కి ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో విండోస్ సర్వర్ రిలేటెడ్ బేసిక్ టు అడ్వాన్స్ అయితే మనం కవర్ చేయబోతున్నాం. సో ఇక్కడైతే ఒకసారి క్లిక్ చేసిన తర్వాత Ctrl+Alt+ ఇన్సర్ట్ అయితే కొట్టాలి. సో డిలీట్ కొడితే మెయిన్ పీసీకి అయితే వెళ్ళిపోతుంది. ఓకే, లాగిన్ అయితే చేద్దాం. లాగిన్ అయిన తర్వాత ఇప్పుడు మన సర్వర్ మేనేజర్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడైతే మనం పీసీ యొక్క నేమ్ అయితే చెక్ చేద్దాం ఒకసారి. కాన్ఫిగర్ దిస్ లోకల్ సర్వర్. సో ఇక్కడైతే చూడొచ్చు కంప్యూటర్ నేమ్ పీసీ అని అయితే వచ్చేసింది. సో మనం ఇచ్చింది పీసీ కాబట్టి సో పీసీ అని అయితే నేమ్ చేంజ్ అయిపోయింది. అండ్ ఇప్పుడైతే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడైతే ADDS ని అయితే యాడ్ చేద్దాం, యాక్టివ్ డైరెక్టరీ డొమైన్ సర్వీసెస్ ని. నెక్స్ట్ ఓకే, సో ఇక్కడైతే మనకు యాక్టివ్ డైరెక్టరీ డొమైన్ సర్వీసెస్ యాడ్. నెక్స్ట్ సో ఇక్కడ రీస్టార్ట్ అనేది ఇవ్వాలి. సో ఎందుకంటే ఇన్ కేస్ రీస్టార్ట్ రిక్వైర్డ్ అయితే సో ఆటోమేటిక్గా సర్వర్ అనేది రీస్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్, ఓకేనా. సో మనం మాన్యువల్గా చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా అయితే రీస్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మనం అయితే దీని అయితే క్లోజ్ అయితే చేయొచ్చు. సో ఇది ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు ఫ్లాగ్ సింబల్ ఉంది కదండి రైట్ సైడ్, సో దీంట్లో అయితే మనకు చూపిస్తుంది, ఓకేనా. సో మీన్ వైల్ మనమైతే 1 సెకండ్, ఎస్, ఓకే, ఫస్ట్ ఇదైతే ADDS అయితే అయిపోయింది. సో ఆ తర్వాత మనం అయితే ఫర్దర్ గురించి ఆలోచిద్దాం. సో బట్ బిఫోర్ దట్ మనకి ఇక్కడ బేసిక్ ఏంటంటే, సో ఇక్కడ DNS కూడా యాడ్ చేయాలి. సో ADDS యాడ్ చేసిన తర్వాత మనకు DNS కూడా చాలా అవసరం. సో DNS ని కూడా అయితే యాడ్ చేసుకునేద్దాం. ఓకే, ఇక్కడైతే మనకి లోడ్ అయితే అవుతుంది, లెట్ ఇట్ లోడ్. ఇక్కడ DNS ఉంది. సో DNS ని అయితే యాడ్ చేసుకునేద్దాం. ఇక్కడ DHCP సర్వర్ కూడా ఉంది. సో దాన్ని కూడా అయితే మనం యాడ్ చేసుకునేద్దాం ఒకేసారి. నెక్స్ట్ అండ్ రీస్టార్ట్ ఇఫ్ రిక్వైర్డ్, ఇన్స్టాల్ అండ్ క్లోజ్. సో ఇక్కడ మనం రీస్టార్ట్ రిఫ్రెష్ చేసిన తర్వాత సో ఒకవేళ ఏవైనా డౌన్లోడెడ్ ఇక్కడైతే మనం ఏమైనా డౌన్లోడ్ చేస్తాం కదా ఫ్రెండ్స్, రూల్స్ అంటే అలాంటివి. సో అవైతే ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ అనేవి రిఫ్లెక్ట్ అవుతాయి. సో ఇంకా మనకు ఏది కూడా పూర్తిగా అయితే డౌన్లోడ్ అవ్వలేదు. సో ఇక్కడైతే ఇన్స్టాలేషన్ సక్సీడెడ్ ఆన్ PC, బట్ మనకి ఇంకా లెఫ్ట్ సైడ్ అయితే రాలేదు ఫ్రెండ్స్, ఓకేనా. సో మనమైతే ఇప్పుడు రిఫ్రెష్ చేద్దాం. సో అదైతే ఇంకా రిఫ్రెష్ అవుతూనే ఉంది. ఓకే, రిఫ్రెష్ అవుతూనే ఉంది. సో ఈ రిఫ్రెష్ అయిపోయిన వెంటనే మనకి లెఫ్ట్ సైడ్ అయితే వస్తాయి. సో చూడొచ్చు ఇక్కడ లెఫ్ట్ సైడ్ అయితే వచ్చాయి. అండ్ ఇక్కడ మనకు వార్నింగ్ సింబల్ అయితే చూపిస్తుంది. సో ఇదేంటంటే, సో ప్రమోట్ దిస్ సర్వర్ టు ఏ డొమైన్ కంట్రోలర్. సో ఫస్ట్ అయితే మనం దీన్ని ప్రమోట్ అయితే చేద్దాం. ఇక్కడ మనకైతే డిప్లాయ్మెంట్ కాన్ఫిగరేషన్ అని అయితే వచ్చింది. సో ఇక్కడ ఏంటంటే యాడ్ డొమైన్ కంట్రోలర్ టు యాన్ ఎగ్జిస్టింగ్ డొమైన్, అంటే ఆల్రెడీ ఉన్న డొమైన్ కి మనం డొమైన్ కంట్రోలర్ ని యాడ్ చేస్తున్నాం. సో ఇక్కడ నెక్స్ట్ వన్ వచ్చేసి యాడ్ న్యూ డొమైన్ టు యాన్ ఎగ్జిస్టింగ్ ఫారెస్ట్. సో ఆల్రెడీ ఉన్న ఫారెస్ట్ కి అయితే మనం ఇక్కడ డొమైన్ అయితే యాడ్ చేస్తున్నాం, యాడ్ ఏ న్యూ ఫారెస్ట్ అన్నమాట. సో ఇక్కడ మనం రూట్ డొమైన్ నేమ్ అయితే అడుగుతుంది. సో ఇక్కడ నేను రూట్ డొమైన్ నేమ్ అయితే AIT అయితే ఇస్తున్నాను, afridiinfotech.info, ఓకేనా ఫ్రెండ్స్. సో నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేద్దాం.
సో క్లిక్ చేయగానే సో మనకి ఇక్కడైతే ఒక లైన్ అయితే ఫ్రమ్ లెఫ్ట్ సైడ్ టు రైట్ సైడ్ అయితే వెళ్తుంది, బ్లూ కలర్ స్కై బ్లూ లైన్. సో ఇది ఏంటంటే రీఫ్రెష్ ఫ్రెండ్స్, ఓకేనా. సో ADDS కాన్ఫిగరేషన్ అనేది చాలా జాగ్రత్తగా చేయాలి ఫ్రెండ్స్, ఓకేనా. ఇక్కడ మనకు ఫారెస్ట్ ఫంక్షనల్ లెవెల్ అయితే 2016 అండ్ డొమైన్ ఫంక్షనల్ లెవెల్ 2000 విండోస్ సర్వర్ 2016 వరకు అయితే మన ఫంక్షనల్ లెవెల్స్ అనేవి అప్లై అవుతాయి. సో ఇక్కడైతే మనం చూడొచ్చు టైప్ ది డైరెక్టరీ సర్వీసెస్ రీస్టోర్ మోడ్ అనేసి పాస్వర్డ్ అయితే అడుగుతుంది. ఓకే, ఇప్పుడు మనకి ఇన్పుట్ అయితే తీసుకునింది. సో ఇక్కడ నేను పాస్వర్డ్ అయితే ఇస్తున్నాను. సో ఇక్కడ పాస్వర్డ్, ఓకే లెట్స్ ట్రై. పాస్వర్డ్ తీసుకుంటుందా లేదా అనేసి అయితే చూద్దాం. నెక్స్ట్, ఓకే పాస్వర్డ్ అయితే తీసుకునింది. సో ఇక్కడ క్రియేట్ డిఎన్ఎస్ డెలిగేషన్ అని ఉంది. సో అయితే మనం సెలెక్ట్ చేసుకోలేం, ఓకేనా. సో అది డిజేబుల్లో ఉంటుంది ప్రెసెంట్. సో నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేసేయండి. సో ఇక్కడ నెట్ బయోస్ డొమైన్ నేమ్ అంటే సో ఇక్కడైతే మనది ఏఐటి అని ఇచ్చాం కదండి ఫ్రెండ్స్. సో ఏఐటి అనేది అయితే ఇక్కడ రావాలి. ఓకే, చెక్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, సో మనకైతే నెట్ బయోస్ డొమైన్ నేమ్ అయితే వచ్చింది ఏఐటి అనేసి. సో నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేద్దాం. ఓకే, సో ఇక్కడైతే మనం చూడొచ్చు యాక్టివ్ డైరెక్టరీ డొమైన్ సర్వీసెస్ యొక్క డేటాబేస్ లాగ్ ఫైల్స్ అండ్ సిస్వాల్యూమ్ ఫోల్డర్స్ అనేవి వాటి యొక్క పాత్ని అయితే ఇక్కడ సేవ్ చేస్తున్నాయి. ఓకే నెక్స్ట్, ఆ తర్వాత ఇక్కడ రివ్యూ వ్యూవర్ సెలెక్షన్స్ అనేసి సో మనం ఏం కాన్ఫిగరేషన్ చేసామో సో అవన్నీ అయితే ఇక్కడ మనకు కనిపిస్తాయి. డొమైన్ నేమ్ AIT.info అండ్ ఫంక్షన్ ఫారెస్ట్ ఫంక్షనల్ లెవెల్ and domain functional level Windows Server 2016, NetBIOS name AIT and DNS server is create DNS delegation and database వాటి యొక్క పాత్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. సో ఇక్కడైతే నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేద్దాం. ఇక్కడ ప్రీ రిక్విసైట్స్ చెక్ అనేసి అయితే వస్తుంది. సో మనం చేసిన కాన్ఫిగరేషన్స్ కరెక్టా కాదా అని అయితే ఇక్కడ మనకు వెరిఫై అనేది జరుగుతుంది. So verifying prerequisites for this for a domain controller operation. Okay. ఇదైతే లోడ్ అయితే అవుతుంది. సో ఇక్కడ మనం వెయిట్ అయితే చేయాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడొచ్చు మనకైతే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇక్కడ లాస్ట్లో అయితే టిక్ అయితే వచ్చింది మనకు ఆల్ ప్రీ రిక్విసైట్స్ చెక్ పాస్వర్డ్ సక్సెస్ఫుల్లీ క్లిక్ ఇన్స్టాల్ టు బిగిన్ ఇన్స్టాలేషన్. సో ఇన్స్టాల్ పైన అయితే క్లిక్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి. సో మనం ఏదైనా అప్లికేషన్స్ కానీ సో ఏమన్నా సిస్టంలో చేంజెస్ కానీ చేసినట్లయితే సో మనం రీస్టార్ట్ అనేది అయితే చేయాలి ఫ్రెండ్స్, ఓకేనా. సో రీస్టార్ట్ అనేది మెయిన్ థింగ్. సో రీస్టార్ట్ చేస్తేనే మనకు అప్లికేషన్స్ కానీ సో సాఫ్ట్వేర్స్ ఆర్ ఎనీథింగ్ సో మనకి ఫంక్షనింగ్ అనేది సో మంచిగా ఉంటుంది. సో అవనేవి వాటి యొక్క ఫంక్షనింగ్ లెవెల్ సో మంచిగా వర్క్ అవుతాయి ఫ్రెండ్స్. సో ఇన్ వన్ వర్డ్ మంచిగా అయితే వర్క్ అవుతాయి. సో ఏ ప్రాబ్లం కూడా ఫ్యూచర్లో ఉండదు అనమాట. సో మొత్తం ఇక్కడ చెకింగ్ ఇఫ్ గ్రూప్ పాలసీ మేనేజ్మెంట్ కన్సోల్ నీడ్స్ అనే సంథింగ్ అయితే వచ్చింది. సో ఇక్కడైతే సో క్రియేటింగ్ డైరెక్టరీ పార్టీషన్. సో ఇది ఏంటంటే ఫ్రెండ్స్ కమాండ్ ప్రాంప్ట్ ద్వారా చేసి సో ఇలా అయితే మనకి వస్తుంది, ఓకేనా. సో ఇన్స్టాలేషన్ అయితే ప్రోగ్రెస్లో ఉంది. మనకి ఇప్పుడు డిఎన్ఎస్ సర్వీసెస్ అనేది కాన్ఫిగర్ అవుతుంది మన కంప్యూటర్లో. ఓకే, సో అబౌట్ టు ఇక్కడైతే యువర్ కంప్యూటర్ ఈస్ బీయింగ్ రీస్టార్టెడ్ బికాస్ యాక్టివ్ డైరెక్టరీ డొమైన్ సర్వీసెస్ వాజ్ ఇన్స్టాల్డ్ ఆర్ రిమూవ్డ్, యు ఆర్ అబౌట్ టు బి సైన్డ్ అవుట్. సో ఇది మనం జస్ట్ క్లోజ్ చేసినా చేయకపోయినా విత్ ఇన్ ఎగ్జాక్ట్ 10 సెకండ్స్కి అయితే మన సిస్టమ్ అనేది అయితే రీస్టార్ట్ ఆటోమేటిక్లీ అయిపోతుంది ఫ్రెండ్స్, ఓకేనా. సో మళ్ళీ మీరైతే భయపడకండి ఏంటి లాగౌట్ అయిపోయింది ఆర్ రీస్టార్ట్ అవుతుంది అనేసి. సో ఎందుకనేది ADDS అనేది ఒక బిగ్ చేంజ్ అనమాట, ఓకేనా. అప్లికేషన్ అనేది
అప్లికేషన్ కాదు, ఇట్స్ ఏ సాఫ్ట్వేర్ ఇన్ విండోస్ సర్వర్ 2019 అప్లికేషన్. ఓకేనా. సో చేంజెస్ జరిగినప్పుడు సో యాప్ అనేది రీస్టార్ట్ అనేది తీసుకుంటుంది. ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా వస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటే, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా అయితే షేర్ చేయండి. సో వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయొచ్చు. సో నేనైతే మీకు రెస్పాండ్ అయితే అవుతాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సో వీడియో ఎలా ఉందనేసి కూడా కామెంట్ కూడా చేయొచ్చు. మీకు ఏమన్నా క్వశ్చన్స్ కానీ డౌట్స్ కానీ ఉన్నా కూడా సో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఐఎమ్ ఆల్వేస్ హియర్ టు గైడ్ యూ. సో అప్లయింగ్ కంప్యూటర్ సెట్టింగ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ మాత్రం టైం అయితే ఎక్కువగా తీసుకుంటుంది, సో వెయిట్ చేయాల్సిందే. ఓకేనా. ఫ్రెండ్స్ అండ్ వన్ మోర్ థింగ్, మనం సర్వర్లో ఏమైనా చేంజెస్ చేస్తే సో క్లయింట్ పీసీలో ఆఫ్టర్ 4 hours మాత్రమే రిఫ్లెక్ట్ అవుతాయి. ఓకేనా. సో అది గుర్తుపెట్టుకోండి. సో ఇన్స్టాంట్గా అయితే రిఫ్లెక్ట్ అవ్వవు. సో ఇన్స్టాంట్గా కావాలంటే దానికి అనదర్ మెథడ్ ఉంది. సో బట్ ఏమన్నా చేంజెస్ చేస్తే అది 4 hours తర్వాత ఇంప్లిమెంట్ అవుతుంది. బట్ వన్స్ ఇంప్లిమెంట్ అయిన తర్వాత సో అది యాక్ట్ చేయడం అనేది చాలా పవర్ఫుల్గా అయితే యాక్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. సో ఈ విషయం అయితే గుర్తుపెట్టుకోండి. సో సర్వర్ అనేది ఐ మీన్ సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే ఇప్పుడే అనేది ఇంప్లిమెంట్ అయితే అవ్వదు ఫ్రెండ్స్. సర్వర్ అనేది ఒక స్లో ప్రాసెస్, బట్ వన్స్ ఇంప్లిమెంట్ అయితే ఇట్స్ ఏ పవర్ఫుల్ వెపన్ లాగా యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకేనా. సో ఈ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. సో స్టిల్ మనకైతే అప్లయింగ్ కంప్యూటర్ సెట్టింగ్స్. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఇప్పుడు మౌస్ అయితే మనకు దీని లోపల విండోస్ సర్వర్లో ఉంది కదండి. సో దీన్ని రిలీజ్ చేయాలంటే కంట్రోల్ ప్లస్ ఆల్ట్ అనమాట. సో అప్పుడే మనకి ఇది మెయిన్ మౌస్ కర్సర్ అనేది సో అవుట్ ఆఫ్ ఇది పీసీ వస్తుంది. సో ఓకే, ఇక్కడైతే మనకు ఓపెన్ అయితే అయిపోయింది. సో ఇక్కడైతే చూడొచ్చు ప్రెస్ కంట్రోల్ ప్లస్ ఆల్ట్ ప్లస్ డిలీట్ టు అన్లాక్ అని ఉంది. బట్ మనం అది క్లిక్ చేసినట్లయితే సో మన మెయిన్ సిస్టమ్కి అయితే వెళ్తుంది. చూసారు ఇక్కడ. సో ఇప్పుడు ఎప్పుడే కానీ ఇక్కడ మనకి కంట్రోల్ ప్లస్ ఆల్ట్ ప్లస్ ఇన్సర్ట్ అనేది యూజ్ చేయాలి. ఓకే. సో ఇక్కడైతే చూడొచ్చు ఫ్రెండ్స్, ఇంతవరకు అయితే మనకు అడ్మినిస్ట్రేటర్ అని చూపించేది, బట్ ఇప్పుడైతే మనకు AIT/అడ్మినిస్ట్రేటర్ అని అయితే ఉంది. సో మనమైతే లాగిన్ అవుతాం admin@123. సో ఇక్కడ పాస్వర్డ్స్ అండ్ డొమైన్ నేమ్స్ ఏదైనా ఇవ్వచ్చు ఫ్రెండ్స్. ఓకేనా. సో మీకు ఏది ఇవ్వాలి అనుకుంటారో సో మీకు ఏదైతే ఇష్టమో సో అదే ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. సో ఇక్కడైతే మనం కాన్ఫిగర్ దిస్ లోకల్ సర్వర్లోకి వెళ్దాం. సో ఇక్కడైతే మనకు చేంజెస్ అనేవి అయితే లోడ్ అవుతున్నాయి. ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, డొమైన్ నేమ్ అనేది ఇంతకుముందు ఇక్కడ వర్క్ గ్రూప్ లాగానే ఉండింది, బట్ ఇప్పుడు డొమైన్ అని అయితే వచ్చేసింది. అండ్ ఇక్కడ మనకు AIT.info అని అయితే మన డొమైన్ నేమ్ వచ్చింది. అండ్ ఇక్కడ మనకు వార్నింగ్ సింబల్ అయితే చూపిస్తుంది. సో ఇదేంటంటే DHCP కాన్ఫిగరేషన్ రిక్వైర్డ్ అనేసి. ఓకే, కంప్లీట్ అనేసి కంప్లీట్ పైన అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ 1 సెకండ్, ఐ థింక్ నేను చూడలే వర్డ్ ఏంటి. కంప్లీట్ DHCP కాన్ఫిగరేషన్. సో ఇక్కడ జస్ట్ నెక్స్ట్ కొట్టి కమిట్ అయితే కొట్టేయండి ఫ్రెండ్స్. ఓకేనా. అంతే, ఇదైతే క్లోజ్ అయితే అయిపోతుంది. ఓకే. సో ఇక్కడ రిఫ్రెష్. సో ఇక్కడ మనకు వార్నింగ్ సింబల్స్ కానీ ఎల్లో కలర్లో సింబల్స్ కానీ వస్తాయి. సో అది మనం కంపల్సరీ అయితే చెక్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే ఇప్పుడు టూల్స్ పైన అయితే క్లిక్ చేద్దాం. టూల్స్ పైన క్లిక్ చేసి యాక్టివ్ డైరెక్టరీ. ఓకే. సో ఫస్ట్ ADDS అయితే పక్కన పెట్టేద్దాం. ఇక్కడ DNS కాన్ఫిగరేషన్ అయితే చేద్దాం. ఓకేనా. ఓకే, బెటర్ లెట్స్ గో ఫర్ ADDS ఓన్లీ. సో ఇక్కడ యాక్టివ్ డైరెక్టరీ యూజర్స్ అండ్ కంప్యూటర్స్. ఓకే, దీన్ని బిగ్ స్క్రీన్ అయితే చేసుకుందాం. జస్ట్ ఇక్కడ ఒక శాంపుల్ యూజర్ అయితే నేను ఇప్పుడు క్రియేట్ అయితే చేస్తాను, సో లాగిన్ పర్పస్ కోసం. ఓకే.
సో మనం యూజర్స్లోకి వెళ్ళి వచ్చిన తర్వాత సో ఇక్కడైతే రైట్ క్లిక్ చేసి న్యూ అండ్ ఇక్కడ యూజర్ని అయితే యాడ్ చేద్దాం. సో యూజర్ వచ్చేసి యూజర్ అండ్ లాస్ట్ నేమ్ ఓకేనా, ఇక్కడ లాస్ట్ నేమ్ అయితే 1 ఇచ్చేద్దాం. సో యూజర్ లాగాన్ నేమ్ user1@AIT.info. సో ఇది ఏంటంటే ఫ్రెండ్స్ ఆఫ్టర్ 2000 సో మనకు యూజర్ లాగాన్ నేమ్ అని అయితే యూజర్ లాగాన్ నేమ్ user1@AIT.info అని అయితే ఇలా వస్తుంది. బట్ బిఫోర్ 2000 ఇక్కడైతే ఇచ్చాడు చూడండి, ప్రీ విండోస్ 2000 యూజర్ లాగాన్ నేమ్ వచ్చేసి AIT/user1 అని అయితే వచ్చేది అనమాట. సో అది ఇచ్చాడు ఓకే. సో ఇక్కడ మనమైతే పాస్వర్డ్ అయితే ఇద్దాం. సో ఇక్కడ పాస్వర్డ్ వచ్చేసి user@123 అండ్ అయితే యూజర్ మస్ట్ చేంజ్ పాస్వర్డ్ అట్ నెక్స్ట్ లాగా. సో దీన్ని అయితే రిమూవ్ చేద్దాం. యూజర్ కెనాట్ చేంజ్ పాస్వర్డ్, సో అది మనకు అవసరం లేదు. పాస్వర్డ్ నెవర్ ఎక్స్పైర్స్ అండ్ అకౌంట్ ఈస్ డిజేబుల్, మనకి యాక్టివ్లో కావాలి కాబట్టి సో మనం అయితే దాన్ని సెలెక్ట్ అయితే చేసుకోం. సో ఇక్కడైతే చూడొచ్చు ఫుల్ నేమ్ user1, యూజర్ లాగాన్ నేమ్ user1@AIT.info, పాస్వర్డ్ నెవర్ ఎక్స్పైర్స్, ఫినిష్. ఓకే, మనం పెట్టిన పాస్వర్డ్ ఏంటంటే సో user@1 కాబట్టి సో అది తీసుకోవడం లేదు. సో ఇక్కడ నేను India@123 నెక్స్ట్ ఫినిష్. సో ఇప్పుడైతే మనం తీసుకునేసింది. సో ఒక్కసారి అయితే రిఫ్రెష్ చేద్దాం. ఓకే డన్. సో ఇప్పుడు దీన్ని అయితే క్లోజ్ చేద్దాం ఫ్రెండ్స్. క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ టూల్స్లోకి వెళ్ళి సో DNS కాన్ఫిగరేషన్ అయితే చేద్దాం. ఓకే, దీన్ని అయితే బిగ్ స్క్రీన్గా అయితే చేసుకునేద్దాం. ఓకే, దీన్ని కొంచెం స్లైడ్. ఓకే, పీసీ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మనకైతే ఫార్వర్డ్ లుకప్ జోన్లో సో మనకు AIT.info అనేది అయితే వచ్చేసింది. ఆ తర్వాత ఇక్కడ రివర్స్ లుకప్ జోన్. సో రివర్స్ లుకప్ జోన్ అనేది ఇంతవరకు మనకు క్రియేట్ అవ్వలేదు. సో ఇది ఏంటంటే ఫ్రెండ్స్ ఫార్వర్డ్ లుకప్ జోన్ అంటే సో మన నేమ్ కొడితే సో IP అడ్రస్ అనేది అయితే వస్తుంది ఫ్రెండ్స్, ఓకేనా. బట్ రివర్స్ లుకప్ జోన్ ఏంటంటే మన IP అడ్రస్ కొడితే మన డొమైన్ నేమ్ అనేది అయితే వస్తుంది. ఓకే, ఇక్కడ మనం ఫస్ట్ అయితే రివర్స్ లుకప్ జోన్ పైన అయితే క్లిక్ చేసి ఇక్కడ న్యూ జోన్, నెక్స్ట్ ఇక్కడ ప్రైమరీ జోన్ టైప్ వచ్చేసి మనకు ప్రైమరీ. ఆ తర్వాత ఇక్కడైతే యాక్టివ్ డైరెక్టరీ జోన్ రిప్లికేషన్ స్కోప్ అనేసి టు ఆల్ DNS సర్వర్స్ రన్నింగ్ ఆన్ డొమైన్ కంట్రోలర్స్ ఇన్ దిస్ డొమైన్ AIT.info. నెక్స్ట్ సో ఇక్కడైతే మనకు IPv4 రివర్స్ లుకప్ జోన్ అనమాట. నెక్స్ట్ ఇక్కడైతే మనం నెట్వర్క్ ఐడి ఇవ్వాలి. సో నెట్వర్క్ ఐడి వచ్చేసి 198.168.1. సో ఇదైతే మన నెట్వర్క్ ఐడి. నెక్స్ట్ ఆ తర్వాత ఇక్కడ అప్డేట్స్ అనేది అడుగుతుంది. సో ప్రెసెంట్ అయితే డు నాట్ అలో డైనమిక్ అప్డేట్స్ అండ్ ఫినిష్. ఇక్కడైతే చూడొచ్చు ఫ్రెండ్స్, సో మనకైతే ఇక్కడ రివర్స్ లుకప్ జోన్ అనేది క్రియేట్ అయింది. సో దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ మనం న్యూ PTR అండ్ ఇక్కడైతే మనం PTRని అయితే యాడ్ చేయాలి పాయింటర్ని. సో ఇక్కడ బ్రౌజ్, సో PC ఫార్వర్డ్ లుకప్ జోన్ AIT.info. ఓకే, సో దీంట్లోకి వెళ్తే సేమ్ యాజ్ హోస్ట్ PC సేమ్ యాజ్ హోస్ట్. ఓకే, సో ఇదే మనం PCని అయితే తీసుకుందాం. ఓకే, allow any authenticated user to update all DNS records with the same name. Setting applies only to DNS records for new name. ఓకే, సో దీన్ని అయితే రిఫ్రెష్ అయితే చేద్దాం. అండ్ ఆల్సో ఇక్కడ కూడా ఒకసారి అయితే రిఫ్రెష్ చేద్దాం. ఓకే, రిఫ్రెష్. ఓకే డన్. సో ఇప్పుడైతే మనం క్లయింట్ PCలోకి అయితే వెళ్దాం. సో క్లయింట్ దగ్గరికి వెళ్ళాలంటే బిఫోర్ దట్ మనమైతే సో క్లయింట్ PC అంటే నథింగ్ బట్ ఒక Windows 10 ఉన్న PC అనమాట అంతే. సో ఇక్కడ మనం నెట్వర్క్ అడాప్టర్ అయితే సో ల్యాన్ సెగ్మెంట్లో Windows 19 అయితే తీసుకుంటాను. సో ఓకే, క్లోజ్ చేసి పవర్ ఆన్ దిస్ వర్చువల్ మిషన్.
సో ఇప్పుడు మనకైతే విండోస్ 10 అయితే ఓపెన్ అవుతుంది. ఓకే, ఓపెన్ అయిపోయింది. సో ఇక్కడ వ్యూ, సో ఐ థింక్ పాస్వర్డ్ @123. ఓకే, పాస్వర్డ్ రా. ఓకే, 123. మై గాడ్, పాస్వర్డ్ అయితే మర్చిపోయాను అనుకుంటా ఫ్రెండ్స్. ఓకే, డన్. పాస్వర్డ్ అయితే తీసుకుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే దీన్ని పాస్వర్డ్ అయితే చేంజ్ చేద్దాం, అండ్ ఆల్సో యూజర్ లాగానే. ఓకే ఫైన్, ఎలాగో మనం డొమైన్ జాయిన్ చేసిన తర్వాత సో ఈ యూజర్ నేమ్ అనేది అయితే వెళ్ళిపోతుంది, నో ప్రాబ్లం. ఓకేనా ఫ్రెండ్స్? సో మనకైతే ఓపెన్ అయితే అవుతుంది. సో ఇప్పుడు మనమైతే సో టోటలీ ఒక కంపెనీ నుంచి వచ్చిన ల్యాప్టాప్ లాగా అయితే చేద్దాం. సో పాస్వర్డ్ ఇన్కరెక్ట్. ఓకే, రీసెట్ పాస్వర్డ్. సో పాస్వర్డ్ అయితే రీసెట్ చేద్దాం. సబ్మిట్. సో ఇక్కడ మనం న్యూ పాస్వర్డ్ అయితే ఇచ్చేద్దాం. సో పాస్వర్డ్ విల్ బి admin@123 admin@123 అని ఎంటర్. సో మనమైతే పాస్వర్డ్ అయితే రీసెట్ చేసాం. ఇప్పుడు మనకైతే అకౌంట్ అనేది అయితే ఓపెన్ అవుతుంది. వ్యూ అనేసి యూజర్ లాగాన్ నేమ్. ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి, సిస్టమ్ యొక్క నేమ్ అండ్ యూజర్ లాగాన్ నేమ్ టోటలీ డిఫరెంట్. ఓకేనా? సో సిస్టమ్ నేమ్ వచ్చేసి హోస్ట్ నేమ్ అంటాము. సో లాగాన్ నేమ్, యూజర్ నేమ్ వచ్చేసి సో ఇక్కడైతే మనకు వ్యూ అనమాట. ఓకే, ఓపెన్ అయితే అవుతుంది. ఓకే, డన్. సో డోంట్ వరీ ఫ్రెండ్స్, సో ఇది ఒక జస్ట్ నార్మల్ స్క్రీన్ అంతే. సో కమాండ్ ప్రాంప్ట్. ఓకే, సో ఇంకా మనకు లోడ్ అవుతూనే ఉంది. సో దీని అయితే స్క్రీన్. ఓకే ఓకే ఫైన్, స్క్రీన్ అయితే ఓకే. ఓకే, ఇప్పుడైతే మనం రిఫ్రెష్ చేసుకుందాం. సో రిఫ్రెష్ చేసిన తర్వాత కమాండ్ ప్రాంప్ట్ లోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్ ఒక్కసారి. సో ఇక్కడ సెర్చ్ బార్ లో ఓకే, స్టిల్ లోడింగ్ అవర్ పీసీ. ఓకే వెయిట్, యా ఓకే, నౌ డన్ గైస్. సో విండోస్ +R అండ్ CMD అండ్ ఎంటర్. సో ఎంటర్ చేసిన తర్వాత మనకైతే కమాండ్ ప్రాంప్ట్ అనేది అయితే ఓపెన్ అవుతుంది. ఓ మై గాడ్. ఓకే, డన్. సో ఇక్కడైతే మనం హోస్ట్ నేమ్ అయితే ఎంటర్ చేద్దాం. సో మన సిస్టమ్ యొక్క హోస్ట్ నేమ్ వచ్చేసి desktop-fb4pptl. సో మనమైతే హోస్ట్ నేమ్ అయితే ఫస్ట్ చేంజ్ చేద్దాం. సో బిఫోర్ దట్ హూ యామ్ ఐ. సో ఎంటర్ చేసి సో ఇక్కడైతే చూడొచ్చు, ఇది హోస్ట్ నేమ్ అనమాట. సో ఇది యూజర్ లాగాన్ నేమ్ అనమాట. సో ఇది టోటలీ డిఫరెంట్. సో దీన్ని అయితే క్లోజ్ చేద్దాం. అండ్ సెట్టింగ్స్ లో వెళ్ళిన తర్వాత డిస్ప్లే. సో దీని అయితే బిగ్ స్క్రీన్ గా చేంజ్ చేసేద్దాం. ఓకే, 1 సెకండ్. సో సిస్టమ్ అనేది సో స్లోగా ఉంది. సో ఎప్పుడే సరే సో మీరు వర్చువల్ తీసుకున్నప్పుడు స్టోరేజ్ అండ్ ర్యామ్ కొంచెం ఎక్కువగానే తీసుకోండి. సో నేనైతే ఫుల్లీ బేసిక్ అయితే తీసుకున్నాను. ఓకే, సో ఇక్కడైతే చూడొచ్చు, నేను జస్ట్ 2GB ర్యామ్ మాత్రమే తీసుకున్నాను అండ్ స్టోరేజ్ 60GB మాత్రమే తీసుకున్నాను. ఓకే ఫైన్, నో ప్రాబ్లం. సో ఇక్కడ అడ్వాన్స్డ్ సిస్టమ్ సెట్టింగ్స్, కంప్యూటర్ నేమ్, ఇక్కడ చేంజ్ పైన క్లిక్ చేయాలి. సో ఇక్కడైతే చూడొచ్చు డెస్క్టాప్ అండ్ సంథింగ్ ఉంది కంప్యూటర్ నేమ్. సో ఇక్కడైతే నేను దీనికి నేమ్ client -1 అయితే ఇస్తాను. ఓకే, సో ఇక్కడ మనకి రీస్టార్ట్ అయితే అడుగుతుంది. సో రీస్టార్ట్ అనేది మనం తర్వాత చేద్దాం. ఓకే, లోడ్ అవుతుంది, లెట్ ఇట్ లోడ్. ఓకే, క్లోజ్ అండ్ రీస్టార్ట్ లేటర్. సో అంతకన్నా ముందు సో ఇక్కడ మనం ఒక్కసారి అయితే విండోస్ +R ఎంటర్ చేసి ఇక్కడ ncpa.cpl అనేసి టైప్ చేసి ఎంటర్ చేద్దాం. సో ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడైతే మనకు నెట్వర్క్ కనెక్షన్ అయితే ఓపెన్ అవుతుంది.
ఇక్కడైతే ఈథర్నెట్ 0 పైన క్లిక్ చేసి దీని యొక్క ప్రాపర్టీస్ లోకి అయితే వెళ్దాం. సో ప్రాపర్టీస్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడైతే చూడొచ్చు అప్టైన్ అయిన ఐపీ అడ్రస్ ఆటోమేటిక్లీ అని అయితే ఉంది. సో ఓకే, సో ఇక్కడైతే మనం ఒక ఐపీ అడ్రస్ అయితే ఇద్దాం. సో 192.168.1.3 అయితే ఇస్తున్నాం ఫ్రెండ్స్. సో మంచిగా గమనించండి ఇక్కడ. సో నేను 3 అయితే ఇస్తున్నాను. నెక్స్ట్ 192.168.1.1 అండ్ ఇక్కడ మనకు డిఎన్ఎస్ అయితే 192.168.1.2 అయితే మన డిఎన్ఎస్. ఓకేనా? ఓకే ఓకే, సో ఐడెంటిఫైయింగ్ అని అయితే వచ్చింది. సో బిఫోర్ దట్ వన్స్ మనమైతే సిస్టమ్ని రీస్టార్ట్ చేసుకునేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఇంకా సర్వర్లో డిహెచ్సిపిని అయితే ఎనేబుల్ చేయలేదు, అందుకోసం నేను మాన్యువల్గా ఐపీ అడ్రస్ని అయితే ఇక్కడ ఇస్తున్నాను. సో ఈ విషయం అనేది మంచిగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడైతే మనం 3 ఇచ్చాం కదండి ఆఫ్టర్ డిహెచ్సిపి ఎనేబుల్. సో మనమైతే మాన్యువల్గా అసైన్ చేయాల్సిన అవసరం లేదు. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ యాక్టివిటీ విల్ బి టేకెన్ బై ది డిహెచ్సిపి సర్వర్ టు అసైన్ ఐపీ అడ్రసెస్. సో డిహెచ్సిపి సర్వర్ అనేది సో ఆటోమేటిక్గా సో యూజర్స్ ఎవరైతే కనెక్ట్ అవుతారో సో వాళ్ళందరికీ కూడా అదే సో ఎన్క్యూ ఐపీ అడ్రసెస్ అనేది అసైన్ చేస్తుంది. దట్టు మనం ఇచ్చిన రేంజ్లో మాత్రమే సో అది ఐపీ అడ్రసెస్ని అసైన్ చేస్తుంది ఫ్రెండ్స్. సో గుర్తు అయితే పెట్టుకోండి ఈ విషయం. ఓకే, సో ఇక్కడ మనమైతే admin@123 పాస్వర్డ్ ఇచ్చి అయితే ఎంటర్ అయిపోదాం. సో ఎంటర్ అయిన తర్వాత సో మనమైతే ఫస్ట్ అయితే సర్వర్కి రీచ్ అవుతుందా లేదా అని అయితే చెక్ చేద్దాం. ఓకేనా? సో ఓపెన్ అయింది. సో కాసేపు వెయిట్ చేద్దాం, ఒక 1 minute ఫ్రెండ్స్. సో ఎప్పుడే సరే ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి, సిస్టమ్ కానీ ఇదర్ డెస్క్టాప్ ఆర్ ల్యాప్టాప్. ఓకేనా? సో మనం పవర్ ఆన్ చేసిన తర్వాత 1 to 2 minutes అయితే అలానే వదిలేయాలి ఫ్రెండ్స్. ఓకేనా? ఎందుకంటే సో బ్యాక్గ్రౌండ్లో చాలా విండోస్ రిలేటెడ్ విండోస్ రిలేటెడ్ అప్లికేషన్స్ అనేవి సో బ్యాక్గ్రౌండ్లో అనేటివి రన్ అవుతూ ఉంటాయి ఫ్రెండ్స్. సో అవి ఇక్కడ మనకు డిస్ప్లే పైన అయితే విజిబుల్ అయితే ఉండవు. సో ఓకేనా? సో దానికంటూ కొంత టైంని అయితే మనం అలాట్ చేసేయాలి, 1 to 2 minutes. సో అంతవరకు సో బ్యాక్గ్రౌండ్లో చేంజెస్ మొత్తం మనకైతే రిఫ్లెక్ట్ అయితే అవుతూ ఉంటాయి. సో కావాలంటే ఇక్కడ రిఫ్రెష్ అనేది అయితే చేసుకోవచ్చు. ఇక్కడ కింద చూడొచ్చు మనకి ఏవి కూడా ఇంకా టాస్క్ బార్లు అనేది మనకి విజిబుల్ లేవు. అండ్ ఆల్సో ఇక్కడ రైట్ సైడ్ కూడా చూడొచ్చు మనకి ఇక్కడ డిస్ప్లే అనేది ఏవి కూడా ఇంకా రాలేదు ఫ్రెండ్స్. అంటే సో బ్యాక్గ్రౌండ్లో ఇంకా సిస్టమ్ అనేది రన్ అవుతూనే ఉంది. ఓకే, సో ఇప్పుడైతే మనకు వచ్చేసి ఒకసారి అయితే రిఫ్రెష్ అయితే చేద్దాం. సో మళ్ళీ విండోస్ +R క్లిక్ చేసి సో సిఎండి ఎంటర్. సో ఇక్కడైతే మనం ఫస్ట్ హోస్ట్ నేమ్ అయితే చెక్ చేద్దాం. హోస్ట్ నేమ్ ఇక్కడైతే చూడొచ్చు క్లయింట్ అని అయితే వచ్చింది. సో CLS. సో ఇక్కడైతే మీకు కొంచెం మంచిగా కనబడేట్లయితే చూపిస్తాను. ఓకే, సో ఇక్కడ హోస్ట్ నేమ్ ఎంటర్. సో క్లయింట్ 1 who am I. ఓకే 1 second, కర్సర్ అయితే ఇక్కడే ఉండాలి ఫ్రెండ్స్. ఓకేనా? who am I ఎంటర్. సో ఇదైతే లోడ్ అయితే అవుతుంది. ఓకే, Ctrl+C. who am I. సో ఇక్కడైతే చూడొచ్చు client 1 view. సో view అనేది యూజర్ లాగానే, సో గుర్తుకైతే పెట్టుకోండి. సో ఇప్పుడు ఇక్కడ ఐపీ కాన్ఫిగ్ అని అయితే ఎంటర్ చేద్దాం. సో ఇక్కడ మనం చేంజ్ చేసిన ఐపీ అడ్రస్ అయితే మనకు షో అవ్వాలి. ఓకే, సో ఇక్కడైతే చూడొచ్చు IPv4. సో మనకైతే 192.168.1.3 ఐపీ అయితే వచ్చేసింది. సో ఒక్కసారి ఐపీ config/all అని అయితే ఎంటర్ చేద్దాం. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడైతే మనం చూడొచ్చు సో మన యొక్క గేట్వే అండ్ ఐపీ అడ్రస్ అండ్ సబ్నెట్ అనేవి ఇక్కడైతే మనకు విజిబుల్ అయితే ఉన్నాయి. సో ఓకే, సో తర్వాత NS లుక్అప్ అనేది ఎంటర్ చేద్దాం. సో NS లుక్అప్ అనేసి ఎంటర్ చేస్తే సో ఇది మనకు సర్వర్కి అనేది రీచ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే సో ఇక్కడైతే చూడొచ్చు మన సర్వర్ నేమ్ అయితే వచ్చింది.
సో మీకు ఇంకొకటి కూడా చూపిస్తాను. సో ఎగ్జిట్. సో ఇక్కడ పింగ్ AIT.info అని అయితే ఎంటర్ చేద్దాం. సో ఇక్కడైతే చూడొచ్చు మన సర్వర్ యొక్క IP అనేది అయితే ఇక్కడ చూపిస్తుంది 192.168.1.2. సో నేను ఇక్కడైతే చూపిస్తాను మీకు మన సర్వర్ యొక్క ఐపీని అయితే. ఓకే, లాక్ అయితే అయిపోయింది. ఎంటర్. సో ఇక్కడైతే చూడొచ్చు ఫ్రెండ్స్. సో ఇది మన సర్వర్ యొక్క ఐపీ అన్నమాట. సో మన సర్వర్ యొక్క ఐపీ అనేది సో ఇక్కడ మనకు రిఫ్లెక్ట్ అయితే అవుతుంది. సో ఎంటర్. సో నేను ఇప్పుడైతే ఐపీని అయితే కొడతాను. పింగ్ 192.168.1.2. ఓకే 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 సారీ, ఇక్కడ డాట్ మిస్ అయింది. అండ్ ఎంటర్. ఇక్కడైతే చూడొచ్చు మనకు పాకెట్స్ అనేవి సెండ్ అవుతున్నాయి. సో 4 పాకెట్స్ సెండ్ అయ్యాయి, రిసీవ్ కూడా 4, లోస్ట్ వచ్చేసి 0% లాస్, లాస్ అనమాట. సో ఇప్పుడు NS లుక్అప్ ఎంటర్. సో ఇక్కడైతే చూడొచ్చు మనకు AIT.info అండ్ ఎంటర్. AIT.info అంటే ఇది ఫార్వర్డ్ లుక్అప్ జోన్ అనమాట. సో మనం ఫార్వర్డ్ లుక్అప్ జోన్ లో మన ఐపీ అడ్రస్ అనేది వస్తుంది. సో ఇప్పుడు రివర్స్ లుక్అప్ జోన్ చెక్ చేద్దాం. 192.168.1.2 అండ్ ఎంటర్. ఇక్కడైతే చూడొచ్చు రివర్స్ లుక్అప్ జోన్ లో కూడా సో మన డొమైన్ నేమ్ అనేది మనకి ఇక్కడైతే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, దట్ మీన్స్ ఇదైతే మన DNS కి అయితే కనెక్ట్ అయింది. సో ఇప్పుడు మనం ఈ పీసీని వచ్చేసి మనం సర్వర్ లో కూడా జాయిన్ చేయొచ్చు. బట్ బిఫోర్ జాయినింగ్ సర్వర్, మన డొమైన్ లో జాయిన్ చేసే ముందు DHCPని కూడా ఎనేబుల్ చేసి అయితే చూపిస్తాను. సో ఓకే, సో మనమైతే సర్వర్ లోకి అయితే వచ్చేద్దాం. సో ఇక్కడ టూల్స్ పైన క్లిక్ చేసి సో ఇక్కడ DHCP అయితే క్లిక్ చేసుకుందాం. సో DHCP ఎనేబుల్ చేయాలంటే సో మనం ముందుగానే ఇక్కడ మేనేజ్ లోకి వెళ్ళి ఇక్కడ యాడ్ రూల్స్ అండ్ ఫ్యూచర్స్ లో DHCPని అయితే ఎనేబుల్ చేసి ఉంచాలి. సో ఇక్కడ మనకు DHCP అనేది అయితే ఎనేబుల్ అయింది. సరే, ఓపెన్ అయితే చేశాను. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ అయితే మనం ఇప్పుడు PC.AT.info పైన అయితే క్లిక్ చేయాలి. సో దానిపైన క్లిక్ చేసిన తర్వాత సో యారో పైన క్లిక్ చేద్దాం. సో ఇక్కడ మనం దీన్ని అయితే కొంచెం స్లైడ్ అయితే చేసుకుందాం సైడ్కి. సో ఇక్కడైతే చూడొచ్చు సో IPv4 యాడ్ ఏ స్కోప్ అని అయితే ఉంది. సో ఇక్కడ దీనిపైన రైట్ క్లిక్ చేసి న్యూ స్కోప్ అండ్ ఇక్కడ మనకు ఒక న్యూ స్కోప్ విజార్డ్ అయితే వస్తుంది. నెక్స్ట్. సో ఇక్కడ మనకు స్కోప్ నేమ్ అయితే అడుగుతుంది. సో నేను ఇక్కడైతే DHCP_scope-1 అయితే ఇస్తాను. సో ఇక్కడ డిస్క్రిప్షన్ కావాలంటే ఓన్లీ 50 IP అడ్రసెస్, ఓన్లీ 50 IPs అంటే సో మనకి ఈ స్కోప్ ద్వారా సో 50 IPని మాత్రమే మనం అయితే అసైన్ చేస్తాం. సో 192.168.1.10. సో ఫ్రెండ్స్ ఇదైతే గుర్తుపెట్టుకోండి, 1.10 అనమాట ఇక్కడ మనం స్టార్టింగ్ ఐపీ. అండ్ 192.168.1. ఇక్కడ 50 IPs అంటే 60 అయితే ఇస్తాం మనం నెంబర్. అంటే ఇది స్టార్టింగ్ ఐపీ అడ్రస్, ఇది ఎండింగ్ ఐపీ అడ్రస్ ఫ్రెండ్స్. ఓకేనా, సో ఐపీ రేంజ్ అనమాట. సో మనం ఇది అసైన్ చేసే ఐపీస్ అన్నీ కూడా సో 10 నుంచి స్టార్ట్ అయ్యి 60 వరకు మాత్రమే ఉంటాయి. అండ్ ఆల్సో ఇది DHCP అనేది 192.168.1.9 అనే ఐపీని అసైన్ చేయదు. అండ్ ఆల్సో 60 ఐపీ తర్వాత 61ని కూడా అసైన్ చేయదు ఫ్రెండ్స్. ఓకేనా, సో ఇక్కడ ఎక్స్క్లూజన్స్ అనేది అడుగుతుంది. జస్ట్ లైక్ దాన్ని ఏమంటారు, రిజర్వేషన్ టైప్. అంటే ఇది ఎక్స్క్లూడ్ అనమాట, ఇది ఎవరికి అసైన్ అవ్వకూడదని. సో నేను ఇక్కడ ఐపీ అయితే 15 అయితే ఎక్స్క్లూడ్ చేస్తున్నా, అసైన్ అవ్వకుండా. సో నెక్స్ట్. అండ్ ఇక్కడ లీజ్ డ్యూరేషన్ అనమాట. లీజ్ డ్యూరేషన్ బై డిఫాల్ట్ ఎవ్రీథింగ్ 8 days ఉంటుంది. బట్ నేనైతే దీన్ని 1 dayకి అయితే చేంజ్ చేస్తాను. అంటే ఆఫ్టర్ 1 day సో ఇది అగైన్ DHCP నుంచి ఐపీని అయితే రిక్వెస్ట్ చేస్తుంది. సో ఇది నెక్స్ట్ అయితే ఇచ్చేయండి. సో ఇక్కడ రౌటర్ గేట్వే సో 192.1 ఓకే 1 సెకండ్ 192.168.1.2 ఇక్కడైతే మనకి రౌటర్ గేట్వే. అండ్ నెక్స్ట్. సో ఇక్కడైతే చూడొచ్చు పేరెంట్ డొమైన్ నేమ్ వచ్చేసి AIT.info అని అయితే వచ్చేసింది. సో నెక్స్ట్. సో ఇక్కడ విన్ సర్వ్ అయితే మనకు ప్రెసెంట్ అయితే అవసరం లేదు. నెక్స్ట్ అండ్ నెక్స్ట్ ఫినిష్. ఇక్కడైతే చూడొచ్చు మనకు ఒక ఎక్స్క్లమేటరీ సింబల్ టైప్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది.
సో దీన్ని జస్ట్ ఒక్కసారి అయితే రీఫ్రెష్ అయితే చేయండి. సో చూడండి, రీఫ్రెష్ చేయగానే సో ఇదైతే గ్రీన్ టిక్ అయితే వచ్చేసింది మనకు. సో ఇక్కడ మనం స్కోప్ DHCP_scope -1 అయితే ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ అడ్రస్ పూల్లోకి వెళ్తే సో ఇక్కడ మనకైతే స్టార్టింగ్ ఐపీ అండ్ ఎండింగ్ ఐపీ అయితే ఉంది. సో డిస్క్రిప్షన్లో ఆ అడ్రస్ రేంజ్ ఫర్ డిస్ట్రిబ్యూషన్ అన్నమాట. అండ్ ఆల్సో ఇక్కడ మనకు స్టార్టింగ్ ఐపీ అండ్ ఎండింగ్ ఐపీ అయితే ఇచ్చాడు. సో ఐపీ అడ్రస్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఇది ఎవరికి అల్లొకేట్ అనేది అయితే అవ్వదు. అండ్ అడ్రస్ రిలీజెస్లో సో ఇంతవరకు అయితే డిహెచ్సిపి నుంచి సో ఐపీ అసైనింగ్ అనేది ఎవరికి జరగలేదు. సో ఇక్కడ పాలసీస్ సో ఇవన్నీ అయితే సో నెక్స్ట్ ఆ తర్వాత వస్తాయి. సో తర్వాత టాపిక్స్లో అయితే మనం కవర్ చేద్దాం. సో ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక్కడ మనం స్టార్టింగ్ ఐపీ 10 అయితే ఇచ్చాం కదండి. సో దీన్ని అయితే క్లోజ్ చేద్దాం అండ్ లెట్స్ గో ఇన్ టు క్లయింట్. ఓకే, ఒక్కసారి అయితే రిఫ్రెష్ చేద్దాం అండ్ ఇక్కడ సిఎండి ఎంటర్. సో ఇప్పుడు ఐపీ కాన్ఫిగ్ ఎంటర్. సో ఇక్కడైతే చూడొచ్చు 3 అనేసి ఉంది. ఇక్కడ నేను పింగ్ AIT.info చెక్ చేస్తాను ఇది సర్వర్కి రీచ్ అవుతుందా లేదా అనేసి. సో అయితే ఇక్కడైతే చూడొచ్చు మన సర్వర్కి అయితే రీచ్ అవుతుంది. అండ్ ఆల్సో ఇక్కడ NS లుకప్ కొట్టినా కూడా సరే ఫ్రెండ్స్. సో మనకైతే 1 సెకండ్ NS లుకప్ అండ్ ఎంటర్. సో ఇక్కడ చూడొచ్చు సర్వర్కి అనేది రీచ్ అయితే అవుతుంది. ఓకే, ఎగ్జిట్ అయితే ఇద్దాం. సో తర్వాత విండోస్ +R ఇక్కడ ncpa.cpl అయితే క్లిక్ చేసి ఓకే చేద్దాం. సో ఇప్పుడు సో మీకు ఫర్ బెటర్ ఎక్స్పీరియన్స్ నేనైతే కమాండ్ ప్రాంప్ట్ అయితే ఇక్కడ ఓపెన్ చేసి ఉంచుతాను బ్యాక్గ్రౌండ్లో cmd ipconfig అండ్ ipconfig/all ఎంటర్. సో ఇక్కడైతే చూడొచ్చు ఫ్రెండ్స్, ఓకేనా. సో ఇక్కడ క్లయింట్ 1 అండ్ ఐపీ అడ్రస్ 3 అయితే ఉంది కదండి. సో ఇప్పుడు మనం దీంట్లోకి వెళ్ళి సో ఇక్కడ ఈథర్నెట్ 0 ప్రాపర్టీస్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ వర్షన్ 4 ఇక్కడైతే నేను అప్టైన్ ఐపీ అడ్రస్ ఆటోమేటిక్లీ ఇస్తాను. సో డిఎన్ఎస్ కూడా ఆటోమేటిక్లీ ఓకే. సో ఇక్కడైతే చూడొచ్చు ఈథర్నెట్ 0 అనేది 80.info అయితే వచ్చేసింది. సో నేను ఇంకా మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ కోసం నేను దీన్ని డిజేబుల్ కూడా చేస్తాను అండ్ రిఫ్రెష్ అండ్ దీన్ని మళ్ళీ ఎనేబుల్ అయితే చేస్తాను. సో ఎనేబుల్ చేయగానే సో మనకైతే డిహెచ్సిపి నుంచి సో ఐపీని అయితే అసైన్ అయిపోయింది. ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, నేనైతే ఐపీని ఇవ్వలేదు, ఆటోమేటిక్లీ అప్టైన్ ఐపీ అడ్రస్ ఆటోమేటిక్లీ అయితే ఇచ్చాను. క్లోజ్. సో ఇక్కడైతే సో స్టిల్ ఇది ఇంకా మనకు ఫుల్లీ అయితే ఇది అవ్వలేదు. సో ఇక్కడ మనకు స్పీడ్ అయితే 1 GB ఉంది. అండ్ ఇది ఎప్పుడు కూడా ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి. సో డిహెచ్సిపి నుంచి అసైన్ అయిన ఐపీ సో మనకు వర్క్ అవ్వాలంటే అట్లీస్ట్ మినిమం 55 సెకండ్స్ అనేది అయితే జరుగుతుంది. అండ్ బిఫోర్ దట్ కూడా వర్క్ అవుతుంది. సో ఇక్కడైతే మనకు ప్రెసెంట్ 80.info అనేసి అయితే మన నేమ్ అయితే వచ్చేసింది. సో ఒక్కసారి కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్దాం. సో ఇక్కడ సేమ్ అయితే ఇద్దాం ఫ్రెండ్స్, ఓకేనా. సో బిగ్ స్క్రీన్. సో ఇక్కడైతే ఐపీ కాన్ఫిగ్ అండ్ ఎంటర్. సో ఇక్కడైతే చూడొచ్చు మీరు ఇప్పుడు సో AIT.info ఓకేనా ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇక్కడ ఐపీ అడ్రస్ ఇక్కడైతే చూడొచ్చు IPv4 అనేది అయితే 10 అయితే ఉంది. అండ్ సేమ్ సబ్నెట్ అండ్ డిఫాల్ట్ గేట్వే సబ్నెట్ మాస్క్ అండ్ డిఫాల్ట్ గేట్వే. సో ప్రీవియస్లీ ఏవి ఉన్నాయో అవే ఉన్నాయి. సో ఇక్కడైతే చూడొచ్చు ఇక్కడైతే మనకు 3 ఉండింది, బట్ ఇక్కడైతే మనకి ఇప్పుడు 10 అయితే ఉంది ఫ్రెండ్స్, ఓకేనా. సో ఇది డిహెచ్సిపి సర్వర్ నుంచి తీసుకునేది. సో ఇది డిహెచ్సిపి సర్వర్ నుంచి ఎలా తీసుకునేది, నువ్వు ఎలా చెప్పగలుగుతావు అని అయితే అడిగితే సో జస్ట్ దానికి ఐపీ కాన్ఫిగ్ // అండ్ ఎంటర్. ఇక్కడైతే చూడొచ్చు 1 సెకండ్ ఇక్కడ డిహెచ్సిపి ఎనేబుల్డ్. సో డిహెచ్సిపి ఎనేబుల్డ్ ఎస్ అని ఉంది. సో ఆటో కాన్ఫిగరేషన్ ఎనేబుల్డ్ ఎస్ అన్నమాట. సో ఇది ఆటోమేటిక్లీ డిహెచ్సిపి సర్వర్ నుంచి అయితే ఐపీని అయితే తీసుకుంటుంది. సో ఇక్కడ మన డిఎన్ఎస్ కూడా 80.info అండ్ ఇక్కడ సో ఎవ్రీథింగ్ చెక్ చేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, సో ఇక్కడ లీజ్ అప్టైన్డ్ వచ్చేసి 10 August 2025 at 15 hours at 15
48 or 42 seconds, and the lease expires 11 August 2025, 15 hours 48 minutes 41 seconds. So okay na, so okay fine, and let's check ఇది సర్వర్ కి రీచ్ అవుతుందా లేదా అని అయితే చెక్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ పింగ్ ait.info ఎంటర్. సో ఇక్కడైతే మనం చూడొచ్చు, సో సర్వర్ కి అయితే రీచ్ అవుతుంది. 4 పాకెట్ సెంట్ అండ్ రిసీవ్డ్ 4 లోస్ 0. సో ఇక్కడ నేను ns లుక్అప్ అని అయితే ఎంటర్ చేస్తాను. సో సర్వర్ కి కనెక్ట్ అయిందా లేదా అని చెక్ చేయడానికి ఇది ఒక ఈజీ వే అండి, ns లుక్అప్ అనేది. సో ఇప్పుడు నేను ఇక్కడ ait.info అని అయితే చెక్ చేస్తాను. సో ఇది ఫార్వర్డ్ లుక్అప్ జోన్ వర్క్ అవుతుందా లేదా. ఓకే ఫైన్, వర్క్ అవుతుంది. అండ్ ఇప్పుడు రివర్స్ లుక్అప్ జోన్ 192.168.1.2 అండ్ ఎంటర్. సో ఇక్కడ చూడొచ్చు రివర్స్ లుక్అప్ జోన్ కూడా మనకు వర్క్ అయితే అవుతుంది. సో ఎగ్జిట్, ఓకే ఎగ్జిట్ అండ్ ఎగ్జిట్. సో ఇప్పుడైతే మనం సో దీన్ని అది ఇక్కడ డీటెయిల్స్ లో కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ డీటెయిల్స్ లోకి వెళ్ళినా కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకైతే షో అనేది అయితే చేస్తుంది. అండ్ క్లోజ్. సో దీన్ని కూడా క్లోజ్ చేద్దాం. సో ఇప్పుడు ఇది డిహెచ్సిపి సర్వర్ అసైన్ చేసిందా లేదా అని అయితే మనం చెక్ చేద్దాం. సో టూల్స్ లోకి వెళ్ళి సో డిహెచ్సిపి ఇక్కడ దీన్ని బిగ్ స్క్రీన్ గా అయితే చేసుకో, ఐ మీన్ ఫుల్ స్క్రీన్. అండ్ ఇక్కడ IPv4 అండ్ స్కోప్ అడ్రస్ పూల్. సో 10 IP ఉంది. అడ్రస్ లీజెస్. సో ఇక్కడైతే చూడొచ్చు మన యొక్క క్లయింట్ ఐపీ ఐ మీన్ అసైన్ అయింది కదండి. సో అది ఇక్కడ మనకైతే చూపిస్తుంది. సో అడ్రస్ రిలీజెస్ లో సో దానికి అసైన్ అయిన ఐపీ అడ్రస్ 1.10 అండ్ నేమ్ సిస్టమ్ నేమ్ వచ్చేసి క్లయింట్ -1 అయితే ఉంది. సో నేను అది కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ వెళ్ళి సో కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్. సో ఇక్కడ వచ్చేసి హోస్ట్ నేమ్ అని ఎంటర్ చేసి సో ఇక్కడ చూడొచ్చు client1. సో client1 అనేసి అయితే మనకి ఇక్కడ షో చూపిస్తుంది ఫ్రెండ్స్, ఓకేనా. అండ్ దీనికి లీజ్ ఎక్స్పైర్డ్ వచ్చేసి 11th August 2025 at 15 hours 48 minutes 43 seconds. అండ్ ఇక్కడైతే చూడొచ్చు నెట్వర్క్ యాక్సెస్ ప్రొటెక్షన్ ఫుల్ యాక్సెస్. అండ్ ఇక్కడ మనం ఇంకా ఏవి చేయలేదు కాబట్టి సో నథింగ్. సో ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్. అండ్ ఇప్పుడు మనమైతే సో దీన్ని డొమైన్లో అయితే జాయిన్ చేద్దాం. సో ఎగ్జిట్. సో దీన్ని డొమైన్ జాయిన్ చేయడానికి సో మనమైతే ఫస్ట్ విండోస్ లోగో పైన క్లిక్ చేసుకొని సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయాలి. అండ్ ఇక్కడ సిస్టమ్ అండ్ కింద అబౌట్ లోకి అయితే రావాలి. అబౌట్ లోకి వచ్చిన తర్వాత ఇక్కడ అడ్వాన్స్డ్ సిస్టమ్ సెట్టింగ్స్ అండ్ కంప్యూటర్ నేమ్ అండ్ చేంజ్. సో ఇక్కడైతే చూడొచ్చు అది ఐ మీన్ ఇది మెంబర్ ఆఫ్ వర్క్ గ్రూప్ ఉంది. సో మనకైతే డొమైన్ లోకి అయితే జాయిన్ అవ్వాలి. సో ఇక్కడ ait.info. సో మన డొమైన్ నేమ్ అయితే ఇద్దాం అండ్ ఓకే. సో ఇప్పుడు మన అడ్మినిస్ట్రేటర్ రైట్స్ అయితే అడుగుతుంది. సో ఐ థింక్ నేను ఎనేబుల్ అయితే చేయలేదు, బట్ ఒకసారి బై డిఫాల్ట్ గా అయితే ట్రై చేద్దాం. ait/administrator అండ్ ఇక్కడ పాస్వర్డ్ ఐ థింక్ అడ్మిన్ అనుకుంటాను. ఓకే లెట్స్ ట్రై అండ్ ఓకే. సో లోడ్ అయితే అవుతుంది. ఓకే సో వెల్కమ్ టు ait.info. ఓకే సో ఫ్రెండ్స్ ఓకే. సో బిఫోర్ దట్ నేను ఒక విషయం అయితే చూపిస్తాను. ఇక్కడైతే చూడండి. సో మళ్ళీ నేను ఏదో ముందుగానే చేశాను అనుకుంటారు. సో ఇక్కడ యాక్టివ్ డైరెక్టరీ యూజర్స్ అండ్ కంప్యూటర్స్. ఓకే సో ఇక్కడైతే చూడొచ్చు ait.info అండ్ కంప్యూటర్స్ లో అయితే సో client1 ఓకేనా. సో జాయిన్ అయితే అయిపోయింది. ఓకే యా. సో ఇక్కడ చూడొచ్చు మనకైతే రిఫ్లెక్ట్ అనేది అయితే చూపిస్తుంది అప్పుడే. అండ్ దీని యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ కూడా చూపిస్తుంది. ఇది మెంబర్ ఆఫ్ యూజర్స్. ఓకే డన్ అండ్ యా. నౌ రీస్టార్ట్. ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూడండి మనం వన్స్ రీస్టార్ట్ చేయగానే సో మొత్తం మన యొక్క సర్వర్ పాలసీస్ అన్ని కూడా ఇక్కడైతే ఇంప్లిమెంట్ అనేది అయితే అయిపోతాయి.
ఓకే. సో ఇప్పుడైతే చూడొచ్చు ఫ్రెండ్స్. సో V1 అయితే ఉంది. సో మనం అదర్ యూజర్ తీసుకోవాలి. ఇక్కడ సైన్ ఇన్ టు డొమైన్ నేమ్ అయితే వచ్చింది, మన డొమైన్ నేమ్. సో మనం అప్పుడే ఒక యూజర్ని అయితే క్రియేట్ చేసాం కదండి. సో ఆ యూజర్ని అయితే ఇక్కడ ఇవ్వాలి. సో యూజర్ 1. సో @80.info అయితే అవసరం లేదు. సో ఇక్కడ పాస్వర్డ్ ఇండియా @123 అని ఎంటర్. సో ఇప్పుడైతే చూడొచ్చు మనం డొమైన్ యొక్క యూజర్లోకి అయితే లాగిన్ అవుతున్నాం. యూజర్ నేమ్ 1. ఓకే, హాయ్. అంటే ఇప్పుడు మనకు కొత్త సిస్టమ్ అనేది కొత్త యూజర్ లాగిన్ అయితే ఓపెన్ అవుతుంది. వీఆర్ గెటింగ్ రెడీ ఎవ్రీథింగ్. దిస్ మైట్ టేక్ సెవరల్ మినిట్స్. ఓకే, లెట్స్ వెయిట్. సో ఇప్పుడైతే సో AIT.info అనేది ఒక కంపెనీ, AIT అనేది ఒక కంపెనీ అయితే, సో ఈ కంపెనీలో సో ఇది క్లయింట్ 1 అనేది ఒక పీసీ అనమాట. సో ఇప్పుడు యాజ్ పర్ రియల్ టైమ్ కంపెనీస్ సో వాటి యొక్క సిస్టమ్స్ని ఎలా సెక్యూర్గా ఉంచుతాయి ఏంటి అనేది సో స్టెప్ బై స్టెప్ సో ఇక ముందు వచ్చే వీడియోస్లో అయితే తెలుసుకుందాం. బట్ మెయిన్ బేసిక్ సో ఒక్కసారి డొమైన్లో జాయిన్ అయితే సో ఆ యూజర్కి అనేది కంట్రోల్ ఉంటుందా ఉండదా అనేసి అయితే మనం అయితే తెలుసుకుందాం ఇప్పుడు. సో నేను ఏమన్నా చేంజెస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ నాకు సెక్యూరిటీ పర్మిషన్ యాక్సెస్ చేసే రైట్స్ ఉన్నాయా లేదా, అండ్ అడ్మిన్ యాక్సెస్ ఉందా లేదా అనేది కూడా అయితే మనం ఇప్పుడు చెక్ చేసేద్దాం. ఓకే, దిస్ మైట్ టేక్ సెవరల్ మినిట్స్. ఓకే, నో ప్రాబ్లం, ఆల్మోస్ట్ దేర్. ఓకే ఓకే ఫ్రెండ్స్, సో మనకైతే ఓపెన్ అయితే అయిపోయింది. సో కీప్ వన్ థింగ్ ఇన్ మైండ్, ఎప్పుడు కూడా సిస్టమ్ ఓపెన్ చేసిన తర్వాత 1 to 2 minutes అయితే అలాగే వదిలేయండి, ఓకేనా. ఎందుకంటే సో మనకు దాని యొక్క బ్యాక్గ్రౌండ్లో రన్ అయ్యేవన్నీ సో పర్ఫెక్ట్గా అయితే రన్ అవుతాయి. ఇక్కడ చూడొచ్చు నేను ఇంకా ఏం చేయలేదు, బట్ కర్సర్ దగ్గర అయితే రౌండ్ అనేది అప్లికేషన్ లోడింగ్ అనేది సో రన్ అవుతుంది బ్యాక్గ్రౌండ్లో. ఓకే, సో రిఫ్రెష్ చేసుకునేద్దాం. స్టిల్ రన్ అవుతున్నాయి బ్యాక్గ్రౌండ్లో ప్రోగ్రామ్స్ అయితే, ఓకే, నో ప్రాబ్లం. సో ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి సో ఇక్కడైతే మనం హోస్ట్ నేమ్ అనేది ఇద్దాం. సో హోస్ట్ నేమ్ క్లయింట్ 1 అనేసి ఉంది. ఇక్కడ హూ యామ్ ఐ అని ఎంటర్. సో ఇక్కడైతే చూడొచ్చు AIT/user1. సో ఇంతకుముందు అయితే మనకు క్లయింట్ అనేది వచ్చింది, మన క్లయింట్ బ్యాక్ స్పేస్ వ్యూ అనేది వచ్చింది. బట్ ఇక్కడ AIT/user1 అయితే వచ్చింది. ఓకే, డన్. సో నేనైతే ఒక్కసారి మీకు బేసిక్ హోస్ట్ నేమ్ చేంజ్ చేయడానికి ట్రై చేస్తాను, సిస్టమ్ నేమ్. అండ్ ఇక్కడ సిస్టమ్ అండ్ ఇక్కడ అబౌట్లోకి వెళ్ళిన తర్వాత సో ఇక్కడ అడ్వాన్స్డ్ సిస్టమ్ సెట్టింగ్స్. సో ఈవెన్ అడ్వాన్స్డ్ సిస్టమ్ సెట్టింగ్స్లోకి వెళ్ళడానికి కూడా టు కంటిన్యూ ఎంటర్ యాన్ అడ్మిన్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అడుగుతుంది. ఓకే, నేను ట్రై చేస్తాను. యూజర్ 1, ఇక్కడ ఆల్రెడీ డొమైన్ నేమ్ ఉంది కాబట్టి మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. అండ్ పాస్వర్డ్ ఇండియా @123. సో ఇప్పుడు నేను పాస్వర్డ్ ఇచ్చినా కూడా సో చూడొచ్చు ఇండియా @123. ఎస్, ఇది చూడొచ్చు. ది రిక్వెస్టెడ్ ఆపరేషన్ రిక్వైర్డ్స్ ఎలివేషన్ ఉంది. అదే నేను ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ AIT ఉంది కాబట్టి అడ్మినిస్ట్రేషన్ .backspace. సో ఇవ్వకూడదు. ఓకే ఫైన్, అది ఒక బగ్ అనమాట ఫ్రెండ్స్. ఓకే, బగ్ కాదు, అది ఒక చిన్న టిప్ అనమాట. ఓకే, సో ఇప్పుడైతే పాస్వర్డ్ అయితే ఇద్దాం. సో అడ్మిన్ @123. సో ఎస్ అయితే కొడదాం. సో ఇక్కడ కూడా చూడొచ్చు యూజర్ నేమ్ పాస్వర్డ్ రాంగ్ అని అయితే ఉంది. సో ఇప్పుడు ఇక్కడ అడ్మిన్ @123 ఎంటర్. సో స్టిల్ ఇంకా తీసుకోలేదు. సో ఇప్పుడు యూజ్ ఏ డిఫరెంట్ అకౌంట్. సో ఇక్కడ ఏం చేయాలంటే AIT/administrator నేను సేమ్ అయితే ఇస్తున్నా ఫ్రెండ్స్, ఓకేనా. సో ఇక్కడ పాస్వర్డ్ అడ్మిన్ @123 ఎంటర్. సో ఇప్పుడు తీసుకునింది చూడండి, ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ మనకు కావాలంటే మనం చేంజ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడైతే చూడొచ్చు డొమైన్ అని అయితే వచ్చేసి AIT.info అని అయితే ఉంది. ఓకే,
సో ఇది ఫ్రెండ్స్, సో ఈరోజు వీడియో అయితే విండోస్ సర్వర్ 2019లో సో ఎడిడిఎస్ యాక్టివ్ డైరెక్టరీ డొమైన్ సర్వీసెస్ని ఎలా ఎనేబుల్ చేయాలి అండ్ యూజర్ని ఎలా క్రియేట్ చేయాలి, సో ఏంటి ఎలాగా డిఎన్ఎస్ ఎలాగ ఎనేబుల్ చేయాలి అండ్ కాన్ఫిగరేషన్, డిఎస్సిపి కాన్ఫిగరేషన్, సో ఈరోజు అయితే మనం వీడియోలో అయితే నేర్చుకుందాం. సో నెక్స్ట్ వీడియోలో అయితే మనం సో యూజర్ లాగాన్ వాల్పేపర్ ఫ్రెండ్స్. సో ఇక్కడ వన్స్ అగైన్ ఇప్పుడు నేను క్లయింట్ పీసీలోకి వెళ్తాను. డెస్క్టాప్ వాల్పేపర్ అయితే కంపెనీస్ యొక్క లోగో కానీ వాటి యొక్క నేమ్ కానీ వస్తుంది కదా ఫ్రెండ్స్, సో మన డెస్క్టాప్ పైన. సో అది ఎలా వస్తుంది, ఏంటి, వాళ్ళు ఎలా సెట్ చేస్తారు అనేది అయితే సో నెక్స్ట్ వీడియోలో గ్రూప్ పాలసీ ఇంప్లిమెంటేషన్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? సో టిల్ దెన్ స్టే ట్యూన్. అండ్ మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా విజిట్ చేస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో అలాగే మనమైతే విండోస్ సర్వర్ 2019 బేసిక్ టు అడ్వాన్స్డ్ ప్లేలిస్ట్ అయితే పెడుతున్నాం. సో ప్లీజ్ ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. జై హింద్, జై భారత్.